నమస్తే. డాక్టర్ రమాదేవి పాపొల్లు హియర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు అంటే ఇన్ఫర్టిలిటీ అనే సబ్జెక్ట్ని ముక్కలు ముక్కలుగా కాకుండా క్షుణ్ణంగా ఏ టు జెడ్ దీంట్లో వచ్చేటువంటి కారణాలు ఏంటి, తర్వాత దానికి పరిష్కారం ఏంటి, తొందరగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలా అనే దాని గురించి మాట్లాడతాం. అది చెప్పబోయే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ నా గురించి చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్టిలిటీ అనే దాన్ని ఒక సూపర్ స్పెషాలిటీగా దాన్ని ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్ 1991 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాం. హైదరాబాద్లో అంటే ఆ టైంలో ఏంటంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ వేరుగా ఉండేవి, అలాగే ఎక్స్రే అవి తీసేవి వేరుగా ఉండేవి, స్కానింగ్ వేరే చోటు ఉండేది. ఇలా వేరు వేరు సర్వీసెస్ వేరే వేరే చోటు ఉండటం వల్ల పేషెంటు వాళ్ళ ట్రీట్మెంట్ కోసము 4-5 ప్లేసెస్ తిరగాల్సి వచ్చేది. అందుకని అన్ని సర్వీసెస్ అండర్ వన్ రూఫ్, అంటే కన్సల్టేషన్ దగ్గర నుండి డెలివరీ వరకు ఎక్కడికి వెళ్లకుండా కంఫర్టబుల్గా ఒక్కచోటు వాళ్ళకి సర్వీసెస్ అందచేస్తే ప్రజలకి సౌకర్యంగా ఉంటుందని పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేశాను అమీర్పేటలో. ఆ తర్వాత అంటే దూరం దూరం నుండి పేషెంట్స్ రావటం, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, అలా దూర దూర ప్రాంతాల నుంచి పేషెంట్స్ వచ్చేవాళ్ళు. అట్లాగే వేరే దేశాల నుంచి కూడా పేషెంట్స్ వచ్చేవాళ్ళు. అందువల్ల ఒక్క హైదరాబాద్లోనే ఉంటే ప్రజలు చాలా దూరం తిరగాల్సి వస్తుంది, రావటం పోవటం. అందులోనూ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఏంటంటే ఒక్కసారి వస్తే సరిపోయేది కాదు. ఆడవాళ్లలో నెలలు అనేది రావటము, నెల వచ్చినప్పుడు మధ్యలో ఒక గుడ్డు తయారవటము, ఆ గుడ్డు తయారైనప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండటము, ఈ రెస్ట్రిక్షన్ ఉంది. కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు తిరగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఆలోచించి ప్రజలకి సౌకర్యంగా ఉండాలని మొత్తము 8 బ్రాంచెస్ స్టార్ట్ చేశాను. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, బెంగళూరు, రాయచూర్, తర్వాత మన దేశం కాకుండా వేరే దేశంలో ఓమాన్లో, మస్కట్లో స్టార్ట్ చేశాను అనమాట. అంతకుముందు అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ అవి ఎక్కువ లేని సమయంలో వేరే అమెరికా నుంచి, యూకే నుంచి, చైనా నుంచి కూడా పేషెంట్స్, ఇప్పుడు సూడాన్ నుంచి, ఇటువంటి కంట్రీస్ నుంచి కూడా మన హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. అంటే ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే సమస్య చాలా జటిలంగా ఉండటము, అన్ని చోట్ల తగినంత సక్సెస్ అనేది లేకపోవటం వల్ల సక్సెస్ని ఎతుక్కుంటూ, మంచి డాక్టర్ని ఎతుక్కుంటూ దూర దూర ప్రాంతాలకి ప్రయాణం చేయటం అనేది ఈ ట్రీట్మెంట్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. అందువల్లనే దేశం నలుమూలల నుండి వచ్చేవాళ్ళు, ఇతర దేశాల నుంచి కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే అమెరికాలో డాక్టర్స్ లేరా అంటే ఉంటారు, కానీ వాళ్ళకి నమ్మకం ఉన్న చోటు ఎక్కడైతే మనకి చక్కటి ట్రీట్మెంట్ దొరుకుతుందో అక్కడ. తర్వాత ఆ కాలంలో ఒక సూపర్ స్పెషాలిటీగా లేదు కాబట్టి నేను కూడా దేశాలు, ఇప్పుడు జర్మనీలో, సింగపూర్లో, తర్వాత అమెరికాలో ఫెలోషిప్స్ అనేది చేసి ఇన్ఫర్టిలిటీని ఒక సూపర్ స్పెషాలిటీగా వచ్చేటువంటి రికగ్నిషన్ వచ్చేటువంటి స్థితికి మేము తీసుకెళ్ళగలిగాం. తర్వాత ఈక్విప్మెంట్ దగ్గర కానీ, మందుల దగ్గర కానీ, డిస్పోజబుల్స్ దగ్గర కానీ ఎటువంటి కాంప్రమైజు లేకుండా అన్నిటినీ కూడా వరల్డ్ స్టాండర్డ్, అమెరికాలో ఎలా ఉంటుందో మన దగ్గర కూడా అలా ఉండేటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, తర్వాత దీంట్లో 2 రోల్ ఉంటుందన్నమాట. ఒకటి గైనకాలజిస్ట్, 2 ఎంబ్రియాలజిస్ట్. ఇప్పుడు మనము గైనకాలజిస్టు ఆడవాళ్ళ శరీరంలో గుడ్డు తయారయ్యే వరకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ గుడ్డుని బయటకు తీసిన తర్వాత దాన్ని పిండంగా తయారు చేసే బాధ్యత ఎంబ్రియాలజిస్ట్ చేతిలో ఉంటుంది. అందుకని ఈ ఇద్దరి మధ్యలో కోఆపరేషన్ ఉండటానికి యూజువల్గా చాలా డాక్టర్స్ దగ్గర ఏంటంటే ఎంబ్రియాలజిస్ట్ వేరుగా పనిచేస్తారు, గైనకాలజిస్టు ఇండిపెండెంట్గా పనిచేస్తారు. ఇద్దరి మధ్య కోఆపరేషన్, అది కోఆర్డినేషన్ సరిగా లేకపోతే మనం ఇచ్చిన మందులు కరెక్ట్గా పనిచేసినాయా లేదా, ఎంబ్రియో ఊసైట్ క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఆ ఎంబ్రియో కరెక్ట్గా తయారైందా లేదా అనే విషయాలు ఇద్దరికీ కూడా క్షుణ్ణంగా, గైనకాలజిస్ట్కి ఎంబ్రియాలజీ గురించి బాగా తెలవాలి, అలాగే ఎంబ్రియాలజీ వాళ్ళకి క్లినికల్ సబ్జెక్టు దాని గురించి కూడా క్లియర్గా తెలవాలి. ప్రతిరోజు మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రతిసారి ఐవీఎఫ్ చేసేటప్పుడు దాంట్లో వచ్చినటువంటి మంచి చెడు రెండింటినీ కూడా ఎనలైజ్ చేసుకొని ఈ పేషెంట్కి ఇలా చేస్తే ఇలా జరిగింది, నెక్స్ట్ పేషెంట్కి మనం ఎలా చేయొచ్చు, ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు రిజల్ట్స్ అనే విషయము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ట్రీట్మెంటు చేస్తూ ఉంటామన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ కాలం టైం వేస్ట్ కాకుండా కొద్ది కాలంలోనే
కొద్ది అటెంప్ట్స్లోనే ఇప్పుడు చాలామందికి తెలుసు టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒకసారి అందరికీ సక్సెస్ కాదు, కొంతమందికే సక్సెస్ అవుతుంది, కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని. అందుకని ఈ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటిని తగ్గించడానికి ప్రతి పేషెంట్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఐవీఎఫ్లో చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ముందుగానే ఆలోచించి పేషెంట్ రాగానే డైరెక్ట్గా ఐవీఎఫ్కి ప్రొసీడ్ కాకుండా వాళ్ళకున్న బాడీ కండిషను, మెంటల్ కండిషను అన్నిటి కూడా మనము క్షుణ్ణంగా వాటిని స్టడీ చేసిన తర్వాత లోపాలు ఏమన్నా ఉంటే వాటిని అన్నిటినీ సరిదిద్దిన తర్వాత మాత్రమే ఐవీఎఫ్ అనేది చేస్తామన్నమాట. అలా చేయటం వల్ల మనము నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది. తొందరపడి మనం చేస్తే వాళ్ళ బాడీ కండిషన్ సూటబుల్గా కనుక లేకపోతే ఫెయిల్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలుసు ఈశ్వర ఆజ్ఞ లేకపోతే చీమైనా కదలదని. అలాగే బ్రెయిన్ గనక సరిగా పని చేయకపోతే మన శరీరంలో ఉన్న బాడీ రెస్పాన్స్, రియాక్షన్స్ ఇవన్నీ కూడా సరిగా జరగవు. అందుకని శరీరానికి మందులు ఇవ్వటం అనేదే కాకుండా నేను తప్పనిసరిగా వాళ్ళ సైకలాజికల్ స్టేటస్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కంప్లీట్గా ఫిజికల్గా, మెంటల్గా రిలాక్స్ అయ్యేటట్టు, తర్వాత న్యూట్రిషన్ అనేది అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలుసు వాట్ వీ ఈట్ వాట్ వీ ఆర్ అని. మనం ఏం తింటామో మన శరీరం అలా ఉంటుందన్నమాట. అందుకని మనకి లోపల మనకి ఎగ్ క్వాలిటీ గురించి కానీ, లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ గురించి కానీ, బేబీ పెరగటానికి కానీ ఇవన్నిటికీ కూడా మనకి మంచి ఆహారం అనేది చాలా అవసరం. అందుకని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తూ వాళ్ళకి న్యూట్రిషన్ గురించి కూడా చక్కగా ఎడ్యుకేట్ చేస్తూ ఏమి తింటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక వస్తే బేబీ ఆరోగ్యంగా మంచి ఐక్యూతోని, తర్వాత మంచి మనసుతోని, అందంగా, ఇవన్నీ క్వాలిటీస్ ఇప్పుడు ఎవరైనా సరే ప్రెగ్నెంట్ కావాలనుకున్నప్పుడు ఇవన్నీ మనసులో కోరికలు ఉంటాయి. అంటే బేబీ ఆరోగ్యంగా ఉండాలని, అవయవాలన్నీ కరెక్ట్గా ఉండాలని, తర్వాత చక్కగా ఇంటెలిజెంట్ చైల్డ్ ఉండాలని, తర్వాత ప్రేమగా ఉండాలని, ఇవన్నీ కూడా ప్రతి పేరెంట్సు కోరుకునేటువంటి క్వాలిటీస్ అన్నమాట బేబీలో. ఇవన్నీ రావాలంటే మనం చాలా అంటే సైకలాజికల్గా మదరు కూల్గా ఉండటము, మంచి ఆహారం తీసుకోవటము, స్ట్రెస్ లేకుండా ఉండటము, పాజిటివ్ థింకింగ్గా ఉండటము, ఇవన్నీ కూడా చాలా అవసరం మనకి. అంటే ఇవన్నీ మనకి కొత్తగా నేనే చెప్తున్నాను అని కాదు, ఇది మనకి ఎప్పటి నుంచో మన సంస్కృతిలో ఉంది. కానీ ఏంటంటే దాన్ని లైట్గా తీసుకొని దాన్ని పాటించకపోవటం వల్లనే ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ మనము ఫేస్ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫర్టిలిటీలో తొందరగా కొంతమందికి రిజల్ట్ రాకపోతే ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టరు. ఎందుకంటే మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సలహాలు ఇస్తూ ఉంటారు. పలాని డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు తెలిసిన వాళ్ళకి సక్సెస్ అయింది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే డైవర్షన్తోని ఒకవేళ వాళ్ళకి 1-2 మంత్స్లో వాళ్ళు అనుకున్న టైంలో ఫాస్ట్ ట్రాక్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు అందరికీ తెలుసు ఏదైనా సరే అట్లా క్షణంలో ఫాస్ట్గా జరిగిపోవాలి. అది కనుక జరగకపోతే డిస్సాటిస్ఫాక్షను, టెన్షను ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో వస్తున్నాయి. అందుకని ఏంటంటే పేషెంట్స్ ఒక డాక్టర్ నుండి ఇంకో డాక్టర్కి వెళ్ళటం అనేది సర్వసాధారణం. దాంతో వచ్చే సమస్యలు ఏంటంటే ఇప్పుడు ప్రతి చోటు రెడ్ వచ్చి మొదలులాగా మళ్ళీ అదే పరీక్షలు చేయటము, మళ్ళీ అదే ట్రీట్మెంట్ ఇవ్వటము, ఈలోపు కనుక రిజల్ట్ రాకపోతే పేషెంట్ మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళటము. తీరా మా దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద థిక్ ఫైల్తో, ఇంత పెద్ద థిక్ ఫైల్తోనే వస్తుంటారు. ఏంటి అంటే వాళ్ళు చాలా మందులు వాడారు, చాలా పరీక్షలు చేయించుకున్నారు, చాలామంది డాక్టర్లని కలిశారు, మేము చాలా చోట్ల తిరిగాం మేడం, మేము చాలా విసిగిపోయాము, వేసారిపోయాము, మాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు అనే మాట చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారనమాట. అందుకని దీనివల్ల ఏంటంటే ఇలా చేయటం వల్ల వాళ్ళకి టైము, డబ్బు, వయస్సు ఇవి ముందు టైము డబ్బు వేస్ట్ అయిపోతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ రావటానికి ఆడవాళ్ళ వయసు అనేది చాలా ఇంపార్టెంట్. 35-36 ఇయర్స్ లోపు ఎంత ప్రెగ్నెన్సీ వస్తుందో ఆ తర్వాత ఏజ్ వాళ్ళకి అంత ఎక్కువ పర్సంటేజ్ రాదన్నమాట. అందుకని మనకి ఇది ఒక సిగ్నల్, మనకి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే ట్రీట్మెంట్ డాక్టర్ని మార్చేటప్పుడు కూడా మధ్య మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. 1 year 2 years వదిలేస్తారు, ట్రీట్మెంట్ వదిలేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ ఏదో రిజల్ట్ రాదు, 3 నెలలో 6 నెలలో తీసుకొని. అలా కాకుండా ఎవరైనా సరే ఇప్పుడు మనం జీవితంలో
మనము ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఒక టీవీ కొందాం అనుకోండి, 10 మందిని అడుగుతారు ఏ టీవీ బాగుంది, దానికి అనే విషయాలు డీటెయిల్డ్గా కనుక్కుంటారు. ఏదైనా ఒక కారు కొనాలంటే కనుక్కుంటారు. అదే మరి మన శరీరాన్ని ఒక డాక్టర్కి అప్పచెప్పేటప్పుడు మనము చాలా చాలా థరోగా ఆ క్లినిక్ గురించి కానీ, డాక్టర్ గురించి కానీ, అక్కడ రిజల్ట్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా ముందుగానే అన్నీ ఇన్వెస్టిగేట్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మీరు ఒక డాక్టర్ని కనుక ఎంచుకున్న తర్వాత మీరు ఆ డాక్టర్ని మాటికి మార్చకూడదు. మీరు కావాలంటే మీకు తెలిసిన అన్ని డౌట్స్ ఒక పేపర్ మీద రాసుకొని మా దగ్గరికి వస్తే మీకు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా మేము తప్పనిసరిగా చక్కగా జవాబు చెప్తాం. మీ డౌట్స్ని క్లియర్ చేస్తాం, మీ టెన్షన్ని రిలీవ్ చేస్తాం. ఎందుకంటే టెన్షన్ ఉంటే డాక్టర్ ఎంత మంచి డాక్టర్ అయినా, ఎంత చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మీకు ఫలితం అనేది రాదు. ఎందుకంటే మన శరీరంలో, హ్యూమన్ బాడీలో టెన్షన్తోని రాని జబ్బంటూ లేదు. అంటే ఇప్పుడు ఈ మధ్య మీరు హార్ట్ అటాక్స్ వింటున్నారు, వాళ్ళకి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, అంటే ప్రీ కండిషన్ ఏమీ లేకుండా కూడా చిన్న వయసులో కూడా 30-35 ఇయర్స్ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే మెయిన్ ప్రాబ్లం టెన్షన్తోని రాని జబ్బంటూ లేదు. అలాగే ఇన్ఫర్టిలిటీ కూడా టెన్షన్తోని ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. కాబట్టి పేషెంట్ ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీని కౌన్సిల్ చేస్తాము, వైఫ్ అండ్ హస్బెండ్ని కౌన్సిల్ చేస్తాము, ఇంకా ఎక్కువగా వైఫ్ని ఎక్కువగా కౌన్సిల్ చేస్తాం. ఎందుకంటే బేబీ పెరగాల్సింది ఆమె శరీరంలో కాబట్టి ఆమె మిగిలిన వాళ్ళకన్నా కూడా ఇంకా ఎక్కువ రిలాక్స్ అయ్యి ఉండాలా. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ అమ్మాయి మనసుని డైవర్ట్ చేయటానికి చక్కగా, అంటే వాళ్ళు ఈ ట్రీట్మెంట్ గురించి ఆలోచించకుండా వాళ్ళు ఫిజికల్గా, అంటే చాలామంది ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రెస్ట్ అవసరం అవుతుందేమో అని అనుకుంటూ ఉంటారనమాట. రెస్ట్ అసలు అవసరం లేదు. రెస్ట్ కావాల్సింది బ్రెయిన్కి, ఆలోచనలకి, కట్టడి చేయాల్సింది ఆలోచనలకి. అందుకని ఆ ట్రీట్మెంట్ అప్పుడు అమ్మాయిని మనసుని డైవర్ట్ చేసి సినిమా, షికారు, షాపింగు ఇలాంటివి ఏం చేసినా కూడా బయట తిరిగితే ప్రాబ్లం లేదు. కానీ ఒక చోటు కూర్చొని ఎప్పుడు ఈ ప్రెగ్నెన్సీ గురించి, సక్సెస్ గురించి, డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటే సక్సెస్ కావటం చాలా కష్టం. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో అమ్మాయి చక్కగా రిలాక్స్డ్గా ఉండాలి. తర్వాత ఏదైనా అంటే ఇప్పుడు మన గురించి మనం ఆలోచించే బదులు ఎదుటివాడు ఏమనుకుంటాడో అనేది ఎక్కువగా చాలామంది ఆలోచిస్తుంటారు. ఎదుటివాడి గురించి ఆలోచించినప్పుడే మనకి టెన్షన్. అది రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నైబర్స్ కావచ్చు. అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మరీ అందరితోని చెప్పకుండా వాళ్ళు కొంతవరకు సీక్రసీ మెయింటైన్ చేసి ట్రీట్మెంట్కి కనుక వస్తే ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో రేపు సక్సెస్ కాకపోతే అనే స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ చక్కగా ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని నీదే తప్పు నాదే తప్పు అనే దాంట్లోకి వెళ్ళకుండా ఇది ఇద్దరూ కలయిక వల్ల వచ్చేటువంటిది కాబట్టి ఇద్దరు కూడా పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఈ ట్రీట్మెంట్కి ఒకసారి డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డాక్టర్తోని మీకు ఏదైనా అనుమానాలు కనుక ఉంటే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, మందుల గురించి కానీ, పరీక్షల గురించి కానీ, ట్రీట్మెంట్ గురించి కానీ ఏ అనుమానం ఉన్నా కూడా మా కౌన్సిలర్స్ని కానీ డాక్టర్ని కానీ మీరు కనుక అడిగితే మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. అవన్నీ క్లియర్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఎప్పుడైతే డౌట్ ఉంటుందో సస్పిషన్ అనేది వస్తుంది. అందుకని ఆ డౌట్ కనుక మీరు క్లియర్ చేసుకున్నారు అనుకోండి, మీకు సస్పిషన్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉంటుంది, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి చక్కటి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి రాగానే 1-2 మంత్స్లోనే సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమందికి చాలా లాంగ్ టైం తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి కపుల్కి కూడా ఇది మొత్తము ఒక టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఒకే ఒక క్రిమి వల్ల, టైఫాయిడ్ అనే బ్యాక్టీరియా వల్ల, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కానీ ఇన్ఫర్టిలిటీ అనేది అలా కాదు. ఇద్దరు మనుషుల్ని ఒకేసారి ట్రీట్మెంట్ చేయాలి. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ నార్మల్గా ఉండాలి. తర్వాత ఇద్దరిలోనూ రకరకాల కారణాలు ఉంటాయి. అందుకని ఒకప్పుడు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఫీమేల్లోనే ప్రాబ్లం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. 40% ఫీమేల్లో, 40% మేల్లో, ఒక 20% ఇద్దరిలోనూ ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉంటారనమాట. అందుకని ఒకళ్ళని బ్లేమ్ అనేది మాత్రము అసలు ఎప్పటికీ జరగకూడదు. ఇద్దరు కోఆపరేటివ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఫ్యామిలీ కూడా వాళ్ళకి చక్కటి పాజిటివ్ సపోర్ట్ అనేది ఇవ్వాలి.
తర్వాత ఎక్కువ మందికి డిస్కస్ చేయకుండా ఉండాలి. తర్వాత ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. చెప్పిన మందులు కరెక్ట్గా వాడటము, చెప్పిన పరీక్ష తప్పనిసరిగా చేసుకోవటము, తర్వాత డౌట్స్ ఉంటే డాక్టర్తో డిస్కస్ చేసి క్లియర్ చేసుకోవటము. ఎందుకంటే ఈ మధ్య మనకి ఇది ఇంటర్నెట్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో ఏంటంటే చాలామంది బుర్ర నిండా అనుమానాలు పెట్టుకుంటారు. అలా అనుమానాలు పెట్టుకోవటం వల్ల వాళ్ళకి టెన్షన్ వస్తుంది. తర్వాత ప్రతిదాన్ని సస్పెక్ట్ చేయటం అనేది ఎక్కువైపోతుంది అనమాట. అందుకని మీరు ఎంత ఇంటర్నెట్లో చూసినా కూడా మేము 10 సంవత్సరాలు చదివే మా చదువుకి 10-20 సంవత్సరాలు ఉన్న మా ఎక్స్పీరియన్స్కి మీరు సమానం కారన్నమాట. అందుకని మీకు కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండటం అనేది అవసరము. అలా అని మీరే మీ ట్రీట్మెంట్ని మీ చేతిలోకి తీసుకుంటే నష్టం జరుగుతుంది. ఒక ఎక్స్పర్ట్ని మీరు బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఇప్పుడు మనకి 100% మీరు ఎంత ఇంటర్నెట్లో మీరు ఎన్ని ఆర్టికల్స్ చదివినా, ఎన్ని జర్నల్స్ చదివినా, ఈ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అనేది 10 ఏళ్ళు మేము చదివిన మెడికల్ కాలేజ్ కానీ, తర్వాత మా ఎక్స్పీరియన్స్ కానీ, మా కాన్ఫరెన్సెస్, మా ఈ మెడికల్ జర్నల్స్, మేము రెగ్యులర్గా మా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడానికి మేము ఫాలో అయ్యే మెథడ్స్ ఇవన్నీ మీ వల్ల కాదు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి, కానీ డెసిషన్ మాకు వదిలేసేయండి. మా మీద వదిలేసినప్పుడు మీరు ఎంతో నమ్మకంతో మా దగ్గరికి వస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడైతే మీకు పేషెంట్ అనుకోవచ్చు, అంటే ట్రీట్మెంట్ అనేది పేషెంట్కే ఇంపార్టెంట్, డాక్టర్కి ఇంపార్టెంట్ లేదు అనే కొంతమంది అపోహలో ఉంటారనమాట. పేషెంట్కి సక్సెస్ అవ్వటం అనేది ఎంత ఇంపార్టెంటో డాక్టర్గా మాకు కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి మా బాధ్యత అయిపోతుంది, 2 మా కృషి ఫలించిందనే మా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక టీం వర్క్. మా దగ్గర కూడా మేము ఒక డాక్టర్నే కాకుండా మా దగ్గర ఎంబ్రియాలజిస్టు, డాక్టరు, ఫార్మసిస్టు, ల్యాబు, కౌన్సిలర్సు, సిస్టర్స్ అందరూ ఒక యూనిట్గా కోఆపరేట్ చేస్తూ, పేషెంట్ని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళతోని పాజిటివ్ థింకింగ్ ఉండేటట్టుగా చేస్తూ, హాస్పిటల్కి వస్తే టెన్షన్ లేకుండా ఒక మంచి ప్లేస్కి వచ్చాము అనేటువంటి ఫీలింగ్ తెప్పించడం అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. కాబట్టి మా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎటువంటి టెన్షను పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఈవెన్ ఫోన్ మీద కానీ, లేక వీడియో కాల్ కానీ, లేకపోతే మెయిల్ కానీ, వాట్సాప్ కానీ, ఇలాంటి వాటితో కూడా ఇప్పుడు చక్కగా పేషెంట్తోని మేము కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము. అందుకని ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా కూడా మేము దానికి తగిన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము దానికి రెస్పాండ్ అవుతూ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ఫుల్గా మా దగ్గర నుండి వెళ్ళిపోవటానికి మేము శాయశక్తులా కృషి చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మన 8 హాస్పిటల్స్లో కలిపి దగ్గర 1,20,000 కపుల్స్ని చూసాం. అందులో 30-40 వేల వరకు IUI ట్రీట్మెంటు, తర్వాత 12,000 మంది పైన IVF ఫిక్సీ ట్రీట్మెంటు, తర్వాత 1,000-1,200 మందికి సరుగసీ. ఈ ప్రాసెస్లో కొంతమందికి ఎగ్ డొనేషన్, స్పర్మ్ డొనేషన్ ఇటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకుందనమాట. అందువల్ల అంటే ఇప్పుడు మనం ప్రయత్నం చేసేటప్పుడు 2 కావాలా, నాలెడ్జ్ కావాలా, ప్యాషన్ కావాలా, తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలా. ఇవన్నీ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. ఇది అంటే మనం మంచి సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి క్రైటీరియా. సో ఇది అంటే జనరల్గా ఇన్ఫర్టిలిటీ గురించి. అయితే ఇన్ఫర్టిలిటీలో మేల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫీమేల్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫీమేల్లో ఏంటంటే ముఖ్యంగా ఓవ్యులేషన్, అంటే ఈ మధ్య చాలామంది PCO అనే మాట వింటూ ఉంటారు. దీంట్లో ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కావటము, ఎగ్ తయారు కాకపోవటము, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటము. పీరియడ్ రెగ్యులర్గా వచ్చి కూడా కొంతమందిలో ఓవ్యులేషన్ అనేది జరగదు. అంటే ఎగ్ కరెక్ట్గా తయారు కావాలి, గర్భసంచి సైజు షేపు కరెక్ట్గా ఉండాలి, గర్భసంచిలో గడ్డలు లేకపోతే ఎడినోమయోసిస్ అని మెన్సెస్ బ్లడ్ కలెక్ట్ అయి ఉండటము,
ఇది ఉండకూడదు. తర్వాత గర్భసంచి ట్యూబ్స్ పర్ఫెక్ట్గా హెల్దీగా ఉండాలి. ఎందుకంటే గర్భసంచి ట్యూబ్లో గుడ్డు వీర్యకణము ఫస్ట్ కలుసుకునేది గర్భసంచి ట్యూబ్లో. అందుకని గర్భసంచి ట్యూబ్లో కొంచెం మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఇది జరగకపోవటము, లేకపోతే ఆ లోపల ఎండోథీలియం అనేది డ్యామేజ్ అయ్యి అది దానికి కావలసిన ఎగ్కి, స్పర్మ్కి, ఎంబ్రియోకి కావలసిన న్యూట్రిషన్ అది సప్లై చేయకపోవటము ఇది జరుగుతుంది. కాబట్టి ట్యూబ్ చాలా హెల్దీగా ఉండాలి. అట్లాగే న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ రావాలంటే వెజైనా హెల్దీగా ఉండాలి. అంటే అక్కడ వైట్ డిశ్చార్జ్ కానీ, దురద కానీ, మంట కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండకూడదు. తర్వాత ఇప్పుడు మనకి హార్మోన్స్, అంటే ఇప్పుడు మొత్తం రీప్రొడక్షన్ అంతా కూడా ఇట్ ఈజ్ అంటే హార్మోన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్ రిలీజ్ కాకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం. అంటే హైపోథాలమస్, పిట్యూటరీ ఈ రెండు కూడా మనకి బ్రెయిన్లో ఉంటాయి. హైపోథాలమస్లో హార్మోన్ రిలీజ్ అయ్యి పిట్యూటరీని స్టిమ్యులేట్ చేస్తే పిట్యూటరీలో నుంచి గొనాడోట్రోపిన్స్ అనే హార్మోన్స్ వస్తాయి. ఇవి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే రెండు హార్మోన్స్. ఎఫ్ఎస్హెచ్ అనేది డార్మెంట్ స్టేజ్లో ఉన్న ఎగ్ని స్టిమ్యులేట్ చేస్తే అది పెరగటం మొదలవుతుందన్నమాట. ఎల్హెచ్ అనేది ఎగ్ మెచ్యూర్ సైజుకు వచ్చినప్పుడు ఈ ఎల్హెచ్ అనేది లోపల న్యూక్లియస్ సైటోప్లాజంని మెచ్యూర్ చేసి ఫాలికల్ చుట్టూ ఉన్న ఎగ్ చుట్టూ ఉన్న నీటి సంచిని పగలగొట్టి ఎగ్ని బయటికి రిలీజ్ చేయడానికి ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ పనిచేస్తుంది. కాబట్టి ఈ గొనాడోట్రోపిన్స్ అనేవి నార్మల్గా ఉండాలి. అట్లాగే ఈ మధ్యకాలంలో చాలామంది వింటూ ఉన్నారు థైరాయిడ్ అనేది ఎక్కువ ఫంక్షన్ చేయటం కానీ, తక్కువ ఫంక్షన్ చేయటం కానీ. ఈ రెండు కండిషన్లో కూడా ఓవ్యులేషన్లో, పీరియడ్లో వీటిల్లో మార్పులు వస్తాయి. కాబట్టి థైరాయిడ్ కూడా నార్మల్గా ఉండాలి. తర్వాత స్ట్రెస్ అనేది మనం చాలా వరకు మాట్లాడుతున్నాం. స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది లెవెల్ పెరుగుతుంది అన్నమాట. దీన్ని హైపర్ ప్రొలాక్టినీమియా అంటాం. హైపర్ ప్రొలాక్టినీమియా కనుక ఉంటే దానివల్ల కూడా ఓవ్యులేషన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఈ మధ్యకాలంలో మనం వింటున్న ఈ పీసీఓ అన్న వాళ్ళల్లో పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఒక రకమైన టైప్ 2 డయాబెటీస్ లాంటి కండిషన్ వస్తుందన్నమాట. ఇది ఉన్నా కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావటము, తర్వాత మనకి ఓవ్యులేషన్ కాకపోవటము అనేది జరుగుతుంది. అందుకని పీసీఓ వాళ్ళకి చాలామందికి ఫాస్టింగ్ ఇన్సులిన్, పోస్ట్ లంచ్ ఇన్సులిన్ చేసి ఈ పోస్ట్ లంచ్ ఇన్సులిన్ కనుక ఎక్కువ గనుక ఉంటే, అంటే నార్మల్ కన్నా ఎక్కువ కనుక ఉంటే అది పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి బాడీ ఎక్కువ ఇన్సులిన్ని తయారు చేయడానికి రెస్పాండ్ అవుతున్నది. అందుకని దానికి ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అనేవి మనం పెట్టాల్సి వస్తుంది అన్నమాట. అలాగే మనకి గర్భసంచి ట్యూబ్ చాలా వరకు ఎక్స్రే, తర్వాత స్కానింగ్ ద్వారా చేసి చూస్తాము, లేకపోతే సోనోహిస్టోసాల్పింజోగ్రామ్ అంటాం అన్నమాట. స్కానింగ్తో చేస్తే, ఎక్స్రే ద్వారా తీస్తే హిస్టోసాల్పింజోగ్రామ్ అంటాం, లేదా హిస్ట్రోస్కోపీ. ఇటువంటి పరీక్షలన్నీ కూడా మనకి ట్యూబ్ గురించి తెలుసుకోవటానికి. కానీ ట్యూబ్తో తెలుసుకోలేని విషయం ఏంటంటే ఏ పరీక్షలోనూ ట్యూబ్ లోపల ఉన్న ఇన్నర్ లేయర్ మాత్రమే పాడైతే ఏ పరీక్షల్లోనూ మనకి బయటపడదు. ఓన్లీ సాల్పింజోగ్రామ్ అని డైరెక్ట్గా ట్యూబ్లోకి టెలిస్కోప్ పంపించి చూసేటువంటి పరీక్ష. కానీ ట్యూబ్ చాలా సన్నగా, ఇప్పుడు యూట్రస్ ట్యూబు కలిసే ప్లేస్లో ఇది ఓన్లీ 2-3 మిల్లీమీటర్స్ డయామీటర్లో ఉంటుంది. అందుకని అందులో స్కోప్ పంపించేటప్పుడే ఆ రాపిడికి ట్యూబ్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరీక్ష ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు. అందుకని లోపల లేయర్ పాడైతే ఎగ్, స్పర్మ్ రెండు కలిసే మెకానిజం సీలియా అని ఉంటుందన్నమాట. ఆ సీలియరీ అది డ్యామేజ్ అయితే ఈ రెండు కలవలేకపోవటం. దాని కింద ఎపిథీలియం ఉంటుంది. ఆ ఎపిథీలియం డ్యామేజ్ అయితే మనకి ఎగ్కి, స్పర్మ్కి, ఎంబ్రియోకి కావాల్సిన ఆహారం అనేది అక్కడ సిక్రీట్ కాకపోవటము. తర్వాత ట్యూబ్ చివర ఒక మందార పువ్వులాగా ఇట్లా ఉంటుందన్నమాట. అది థిక్ అయిపోవటము, షార్ట్ అవటము, తర్వాత ఒకదానికొకటి అతుక్కోవటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి రాలేకపోవటం జరుగుతుంది అనమాట. అందుకని ఈ ఎగ్ని, స్పర్మ్ని కలిపే క్రూషియల్ ఆర్గాన్ మన బాడీలో ట్యూబ్ కాబట్టి ట్యూబ్ హెల్తీగా ఉండాలి. ఆ తర్వాత గర్భసంచి చాలా వరకు కొంతమందికి పుట్టుకతో చిన్నగా ఉండటం కానీ, యూనికార్నియేట్ యూట్రస్ ఉండటం కానీ, సెప్టేట్ యూట్రస్ ఉండటం కానీ, అంటే మనం ఆడపిల్లలు వాళ్ళ తల్లి కడుపులో ఉన్నప్పుడు యూట్రస్ అనేది 2 ముక్కలుగా ఉంటుంది. ఆ 2 ముక్కలు దగ్గరికి వచ్చి అతుక్కొని మధ్యలో గోడ కరిగిపోయి 2 గదుల్ని మనము ఒక గది చేయాలంటే మధ్యలో గోడని ఎట్లా తీసేస్తామో ఇక్కడ అలా జరుగుతుంది అన్నమాట.
కానీ డెవలప్మెంట్లో ఇవి ఎక్కడో అక్కడ ఆగిపోయి యూట్రైన్ ఎనామిలీస్, కంజెనిటల్ యూట్రైన్ ఎనామిలీస్ అంటాం, ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే తర్వాత ఫైబ్రాయిడ్ అనే ఒక కంతిగడ్డ యూట్రస్ వాల్లో, అంటే యూట్రైన్ క్యావిటీలో ఉండొచ్చు, దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాం. యూట్రస్ వాల్లో ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. అది బయట గనక పొట్టలోకి గనక ప్రొజెక్ట్ అయ్యి ఉంటే దాన్ని సబ్సీరస్ అంటాం. ఏది ఉన్నా కూడా ముఖ్యంగా సబ్మ్యూకస్ అండ్ ఇంట్రామ్యూరల్ ప్రెగ్నెన్సీ రావడానికి అడ్డుపడవచ్చు. అందుకని ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటిని ముందుగానే సర్జికల్గా వాటిని కరెక్ట్ చేసుకోవాలి. యూట్రైన్ ఎనామిలీ అవసరమైతే సర్జికల్గా కరెక్ట్ చేసుకోవాలా, ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి తీసేసుకోవాలా, పాలిప్స్ ఏమన్నా ఉంటే అవి తీసేసుకోవాలి. ఇది కాక ఎడినోమయోసిస్ అంటే మెన్స్ట్రల్ బ్లడ్ గర్భసంచి గోడలోకి సీప్ అయిపోవటం. అంటే ఇప్పుడు మనకి ఒక బాత్రూంలో గోడ గనక సరిగా లేకపోతే గోడలోకి నీళ్ళు ఎలా వెళ్ళిపోతాయో ఇక్కడ మెన్స్ట్రల్ బ్లడ్ గర్భసంచి గోడలోకి అట్లా వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ ప్రెగ్నెన్సీ రానియకుండా చేయటము, ఇవి ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ అంటాం, ఇవి రావటం జరుగుతుంది అనమాట. దీనివల్ల కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు. అట్లాగే ఈ మెన్స్ట్రల్ బ్లడ్ అండాశయంలో కనుక కలెక్ట్ అయిపోతే దానికి చాక్లెట్ సిస్ట్ అంటాం. అది చిన్న 2-3 సెంటీమీటర్స్ సైజు నుంచి పెద్ద ఆరెంజ్ సైజు వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది పెరిగినా కూడా దాంట్లో ఎగ్ తయారు కాకపోవటము, తర్వాత దాంట్లో నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ ప్రెగ్నెన్సీ రానియకుండా చేయటము అనేది జరుగుతుంది. తర్వాత మనకి వెజైనాలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసే స్థలంలో ఏదైనా వైట్ డిశ్చార్జ్ చాలా కామన్గా వింటూ ఉంటాం. ఇన్ఫెక్షన్ కనుక ఉంటే అది కామన్గా ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేకపోతే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేకపోతే మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దీంతో వైట్ డిశ్చార్జ్, దురద, మంట, ఇంటర్ కోర్స్ చేస్తే నొప్పి ఇటువంటివి వస్తుంటాయి అన్నమాట. ఇవి ఏమన్నా ఉంటే స్పర్మ్ అనేది ఏంటంటే ఆల్కలైన్ పీహెచ్లో అది హెల్దీగా ఉంటుంది, కానీ ఇన్ఫెక్షన్ వస్తే వెజైనాలో అది ఎసిడిక్ పీహెచ్ అవుతుంది అనమాట. ఈ ఎసిడిక్ పీహెచ్ కనుక ఉంటే దానివల్ల స్పర్మ్ చనిపోయి గర్భసంచి లోపలికి వెళ్ళక దాని ప్రెగ్నెన్సీ రాదు. అంటే లోకల్ కండిషన్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే కూడా రాదు. ఇవి ముఖ్యంగా ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ రాకపోవటానికి కారణాలు. వీటితో పాటు ఒక ఇంపార్టెంట్ రీజన్ స్ట్రెస్ ఉంటే ఈ హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఓవ్యులేషన్ జరగక ఇంప్లాంటేషన్ ఫ్యాక్టర్స్ అవి కరెక్ట్గా రిలీజ్ కాక ప్రెగ్నెన్సీ అనేది రాదు. కాబట్టి అది ఒక రీజన్. తర్వాత ఒబేసిటీ ఉంటే కూడా కొంతమందిలో ప్రెగ్నెన్సీ రాదు. ఇవి మనము ఆడవాళ్ళల్లో వచ్చేటువంటి రీజన్స్. ఇక మగవాళ్ళల్లోకి వచ్చేటప్పటికి కారణము మెయిన్గా స్పర్మ్ క్వాలిటీ, తర్వాత వాటి నంబర్. అంటే స్పర్మ్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే 4, అంటే గ్రాస్గా చూసేవి 4 ఉంటాయి, మనం డీప్గా వెళ్తే ఇంకా కొన్ని ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్రాస్గా చూసేది వాల్యూము, తర్వాత pH, తర్వాత ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా అని పస్ సెల్స్ కోసము, తర్వాత ఒక 3-4 రోజులు భార్యాభర్తలు ఇద్దరు కలగకపోతే ప్రతి ఒక 1 ml సెమెన్ లోపల ఒక 60-70 మిలియన్ స్పర్మ్స్ ఉండి అందులో 50-60% యాక్టివ్గా కదలిక కలిగి ఉండి అందులో ఇంకొక 40-50% మార్ఫాలజీ అంటే హెడ్, టెయిలు, మిడ్ పీసు, యాక్రోసోము ఇలా స్పర్మ్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అది పర్ఫెక్ట్గా నార్మల్గా ఉండటము. ఇలా గనక ఉంటే మనము ఇది నార్మల్ సెమెన్ అని చెప్తామన్నమాట. అయితే బయలాజికల్ సైన్స్లో ఏంటంటే ఎప్పుడు కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. 60 మిలియన్ కనుక ఉంటే అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అంతకన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని మాత్రం చెప్పడానికి ఉండదు. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే ఆల్ ఆర్ నన్ లా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అన్నిటికీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. తర్వాత ఇవి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది మల్టిపుల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉంటుంది, ఒక్క దానివల్ల జరగదనమాట. అందుకని గ్రాస్గా చూస్తే ఎనీ సింపుల్ ల్యాబ్లో చేసేటువంటి టెస్ట్ సెమెన్ ఎనాలిసిస్. ఈ సెమెన్ ఎనాలిసిస్ కాక ఇంకా ఫర్దర్గా మనకి చేయవలసింది ఏంటంటే స్పర్మ్ ఫంక్షన్ టెస్టు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషను, తర్వాత స్పర్మ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ, ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కనుక ఉంటే యాంటీబయాటిక్ వాడటం కోసం అనమాట. స్పర్మ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి స్పర్మ్లో ముఖ్యంగా హెడ్, టెయిల్ ఉంటుంది. ఈ రెండు కలిపిన చోటు మిడ్ పీస్ ఉంటుంది. తర్వాత హెడ్ పైన ఒక క్యాప్ లాగా యాక్రోజోమ్ అని ఉంటుంది అనమాట. ఈ 4 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు స్పర్మ్ ఫంక్షన్ కాక ఈ హెడ్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి.
ఇప్పుడు నార్మల్గా సెల్ ఏంటంటే సెంటర్లో క్రోమోజోమ్స్ ఉంటే పైన సైటోప్లాజం అని ప్రొటెక్టివ్గా పని చేయగలుగుతుంది. కానీ స్పర్మ్ అనేది చాలా చిన్న సైజులో 120 చాలా మైక్రోస్కోప్లో చూస్తే కనిపించే సైజులో ఉంటుందన్నమాట. అందుకని ఈ క్రోమోజోమ్స్కి ఎక్కువ ప్రొటెక్షన్ ఉండదు. ఈజీగా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కనుక ఉంటే ఈ లోపల క్రోమోజోమ్స్ ఫ్రాగ్మెంటేషను జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కనుక ఎక్కువ ఉంటే ఆ స్పర్మ్కి ఫలదీకరణం చేసే శక్తి తక్కువైపోతుంది. అందుకని పైకి నార్మల్గా మార్ఫాలజీ, నంబర్, కదలిక ఇవన్నీ నార్మల్గా ఉండి కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళకి ఈ డిఎఫ్ఐ అని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ముఖ్యంగా మగవాళ్ళ నుండి మనకి నార్మల్గా ఉండాలి. కానీ అందరికీ ఈ స్పర్మ్ అనేది నార్మల్గా ఉండదు. అప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. అయితే 2 ఉంటాయి దీంట్లో, ఆలిగోస్పర్మియా, ఆలిగోఎస్థినోస్పర్మియా, అజూస్పర్మియా. ఆలిగోస్పర్మియా అంటే నంబర్ తక్కువ ఉండటం. ఆలిగోఎస్థినోస్పర్మియా అంటే దానికి కదలిక తక్కువ ఉండటం. ఆలిగోఎస్థినోటెరటోజూస్పర్మియా అంటే మార్ఫాలజీలో కూడా సాటిస్ఫాక్టరీగా లేకపోవటం, అంటే నంబర్లో, కదలికలో, తర్వాత మార్ఫాలజీలో. ఇవి నార్మల్గా ఇచ్చేటువంటి నామెన్క్లేచర్ అన్నమాట. అట్లాగే ఎజూస్పర్మియా అంటే మనకి భార్యాభర్తలు ఇద్దరు కలిసిన తర్వాత లిక్విడ్ సెమెన్ అయితే బయటకు వస్తుంది, దాంట్లో స్పర్మ్స్ మాత్రం ఉండవు. ఇటువంటి కండిషన్ని ఎజూస్పర్మియా అంటారు. ఇంకా రేర్ కండిషన్స్లో అసలు సెమెనే బయటికి రాకపోవటం అనే కండిషన్ కూడా కొంతమందిలో ఉండొచ్చు అనమాట. ఇదేంటంటే రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని, ఇజాక్యులేషను పెనిస్ నుండి బయటికి రాకుండా అది లోపల బ్లాడర్ లోపల పడిపోతుంది. అప్పుడు ఏంటంటే క్లైమాక్స్ అనేది వస్తుంది కానీ సెమెన్ మాత్రం బయటికి రాదన్నమాట. ఇది ఒక రకమైన కండిషన్. సో వీటిలన్నిటికీ కూడా కారణాలు ఏంటి అంటే ఆలిగోఎస్థినోస్పర్మియాకి కొన్ని కారణాలు ఉంటాయి, ఎజూస్పర్మియాకి కొన్ని కారణాలు ఉంటాయి. ఎజూస్పర్మియాలో ఏంటంటే ముఖ్యంగా అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అని అంటాం. అంటే లోపల టెస్టిస్ లోపల తయారైన స్పర్మ్స్ మధ్యలో పెనిస్లోకి వచ్చే మార్గం బ్లాక్ అయితే అది అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా. ఎక్కువగా ఈ బ్లాక్స్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, గోనోరియా, ఇటువంటి కండిషన్స్ ఏదన్నా వచ్చినప్పుడు, లేదా హైడ్రోసీల్ అనే కండిషన్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తే ఈ వ్యాస్ డిఫరెన్స్ మీద ప్రెషర్ పడి అది బ్లాక్ అయిపోవటము. తర్వాత వ్యాసెక్టమీ ఆపరేషన్, పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఈ ట్యూబు టెస్టిస్కి పెనిస్కి మధ్య ఉండేటువంటి ట్యూబ్ కట్ చేస్తారు. దీన్ని వ్యాసెక్టమీ అంటాం. అంటే చాలామందికి ఏంటంటే పిల్లలు వద్దనుకొని వ్యాసెక్టమీ చేయించుకున్నాక పిల్లలకి ఏదైనా ప్రమాదమై చనిపోయినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు రీమ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళకి ఈ స్పర్మ్ బయటికి రాకపోతే వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఈ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా కిందకు వస్తారన్నమాట వాళ్ళు. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటే ఏంటంటే లోపల సెమెన్ తయారవుతుంది, బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అది ఇజాక్యులేటరీ సిస్టంలోకి బయటకు రాదన్నమాట. దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటారు. ఇంకా కొంతమందికి ఏంటంటే అసలు టెస్టిస్ అంటే బేబీ బయట పుట్టేటప్పటికి అది టెస్టిస్ వచ్చి స్క్రోటంలో ఉండాలి. ఒక్కొక్కసారి అది స్క్రోటంలో ఉండకుండా గజ్జల్లో కానీ పొట్టలో కానీ ఉండిపోవటాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. ఇది పొట్టలోనే ఉంటే ఏమైపోతుందంటే మనకి బాడీ టెంపరేచర్ 37 ఉంటుంది, స్క్రోటంలో 34-35 ఉంటుంది. ఈ వేడికి కనుక అది ఎక్స్పోజ్ అయితే అది అడల్ట్ సైజుకి పెరగకపోవటము, అది ఎండిపోయినట్టు అయిపోవటము, ఇక దాని ఫంక్షన్స్ ఆగిపోవటము అనేది జరుగుతుంది. కాబట్టి అంటే ఎవరైనా సరే మగపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు బీజం అనేది టెస్టిస్లో ఉందా లేదా అనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఒకవేళ కనుక అది బీజం కనుక స్క్రోటంలో కనుక లేకపోతే ఆపరేషన్ చేసి స్క్రోటంలో ఫిక్స్ చేస్తారు. ఆ ఆపరేషన్ చేస్తే ఇంకా పెద్ద అయిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది రాదు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రాదన్నమాట. తర్వాత ఆలిగోస్పర్మియా అనేది రావడానికి ఇక రకరకాల కారణాలు. ఎందుకంటే స్పర్మ్ కౌంట్ అనేది చాలా సెన్సిటివ్ పారామీటర్.
డే టు డే మన లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే నిద్ర లేకపోవటం, పని ఎక్కువ కావటం, ప్రయాణాలు ఎక్కువ కావటం, టైంకి ఆహారం తీసుకోకపోవటం, ఏదైనా ప్రొఫెషనల్ టెన్షన్ కానీ, ఇంట్లో టెన్షన్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నా అప్పుడు కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అందుకని లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటాము. ఇవి కాక ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి టెస్టిస్కి కానీ లేకపోతే ఎపిడెడమిస్కి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటము, తర్వాత వ్యారికోసీల్ అని అంటే టెస్టిస్ చుట్టూ రక్తనాళాలు ఎక్కువగా అంటే రక్తం మళ్ళీ సిస్టమిక్ దాంట్లోకి ఈజీగా వెళ్ళలేకపోవటం. ఎందుకంటే వెయిన్స్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ వీక్ అయినప్పుడు మనకి బ్యాక్ ఫ్లో అనేది మనకి బయట మన ఆర్గాన్స్కి సప్లై అయిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళలేక అక్కడ కలెక్ట్ అయిపోతే బ్లడ్ వెసల్స్ ఎక్కువగా తయారయ్యి టెస్టిస్ చుట్టూ టెంపరేచర్ పెరిగి దానివల్ల కౌంట్ అనేది తగ్గుతుంది. అయితే ఈ వ్యారికోసీల్కి కూడా చాలా ఫ్యాలసీస్ ఉన్నాయి. కొంతమందికి ఆపరేషన్ చేయాలని చెప్పేవాళ్ళు, ఆపరేషన్ అక్కర్లేదని చెప్పేవాళ్ళు. ఈ వ్యారికోసీల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 ఉంటాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది కనుక ఉంటే మనం ఆపరేషన్ చేస్తే కౌంటు, పారామీటర్స్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ గ్రేడ్ 1 అయితే నేను చాలామందికి చూశాను ఉన్న కౌంట్ కూడా తక్కువైపోతుందని. అందుకని ఎవరికైనా సరే వ్యారికోసిల్ ఉన్నప్పుడు సోనాలజిస్ట్ని మీరు తప్పనిసరిగా అది ఏ గ్రేడ్లో ఉన్నది అని కనుక్కొని గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటేనే మీరు ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే పోస్ట్ ఆపరేటివ్గా ఉన్న కౌంట్ కూడా తక్కువ అయిపోయిన వాళ్ళని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఏది చేసినా కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. తర్వాత హార్మోన్స్ ఏదైనా ఇప్పుడు థైరాయిడ్ ఇప్పుడే థైరాయిడ్ అనేది చాలా వరకు ఫీమేల్లో ఎక్కువగా వస్తుంది, కానీ మేల్లో కూడా రావచ్చు. తర్వాత స్ట్రెస్ కనుక ఎక్కువైతే ప్రొలాక్టిన్ హార్మోన్ పెరుగుతుంది. హైపర్ ప్రొలాక్టినీమియా మెన్లో కూడా ఉంటుందన్నమాట. అప్పుడు కూడా అంటే మనకి సెక్స్ డ్రైవ్ తక్కువ అవుతుంది, తర్వాత సెమెన్ పారామీటర్స్ కూడా తక్కువ అవుతాయి. అందుకని మగవాళ్ళల్లో కూడా టెస్టోస్టెరాన్లో టోటల్ టెస్టోస్టెరాన్, ఫ్రీ టెస్టోస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, తర్వాత ప్రొలాక్టిన్ ఈ హార్మోన్ లెవెల్ అన్నీ చేసి చూడాలి ఆలిగోస్పర్మియా ఉన్నప్పుడు. తర్వాత జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండి వేరే ఏదైనా మెడిసిన్స్ ఏదన్నా తీసుకుంటుంటే దానివల్ల కూడా కొంతమందికి కౌంట్ తక్కువ అవుతుంది. తర్వాత కొంతమంది అంటే ఎక్కువ జిమ్ చేస్తూ స్టీరాయిడ్ హార్మోన్స్ తీసుకోవటము, అంటే మజిల్స్ పెరగాలని స్టీరాయిడ్ హార్మోన్స్ తీసుకుంటారు. దీనివల్ల సెమెన్ కౌంటు తక్కువైపోతుంది అనమాట. అందుకని ఏదైనా ఇలా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అంటాం. ఈ స్టీరాయిడ్స్ వాడేటప్పుడు ఇది ఫర్టిలిటీ అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే ఇంకా కొంతమందికి ఏదైనా అంటే సైకలాజికల్ స్ట్రెస్ అలాంటిది ఏదైనా బీపీ, షుగరు, లేక అదర్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉండి దానికి ఏదైనా మందులు అవి వాడుతూ ఉన్నప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అందుకని ఎప్పుడైనా సరే ఈ మెడికల్ ఫీల్డ్లో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రతిదానికే ఇంపార్టెంట్ ఉంది ప్రాపర్ హిస్టరీ తీసుకోవటం, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయటం, బ్లడ్ టెస్ట్ చేయటం, అదర్ ల్యాబ్ మీద చేసేటువంటి టెస్టులు చేసి అన్నిటినీ పెట్టుకొని మనము ఒక డయాగ్నోసిస్ కనుక వస్తే డయాగ్నోసిస్ మనం కరెక్ట్గా చేస్తే ట్రీట్మెంట్ దాన్ని టార్గెట్ చేస్తాం కాబట్టి రిజల్ట్స్ మనకి ఈజీగా వస్తుందన్నమాట. సరే, ఇది మామూలుగా ఆ పర్సన్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. కానీ ఇన్ఫర్టిలిటీని ఒక క్లుప్తంగా చెప్పాలంటే మనము ఒక ఫ్రెష్గా ఒక పేషెంట్ కనుక మన దగ్గరికి వస్తే ఫస్ట్ హిస్టరీ తీసుకోవటం, కౌన్సిలింగ్ చేయటం, పరీక్షలు చేయటం, ఆ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి కొత్తగా పెళ్ళయి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ట్యూబ్లో ప్రాబ్లం కానీ లేకపోతే సెమెన్లో కంప్లీట్గా ఎజూస్పర్మియా కానీ ఇటువంటివి ఏవి లేనప్పుడు ఏంటంటే మనకి ఒక 3 months ఇండక్షన్ ఆఫ్ ఓవ్యులేషన్, టైమింగ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ అంటాం. అంటే ఎగ్ తయారవటానికి మందులు వాడి పీరియడ్ అయిన 13, 14, 15 ఫాలిక్యులర్ స్టడీ చేసి ఎగ్ రిలీజ్ అవుతున్నది అన్న రోజున భార్యాభర్తలని ఇద్దరిని ఇంటి దగ్గర కలవమని చెప్తాం. ఇలా 3 months కనుక చేస్తే ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అటువంటి వాళ్ళకి రివ్యూ చేసి ఎందుకు రావటం లేదు అనేది చూసుకొని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇందులో ఏంటంటే మనకి స్పర్మ్ అనేది హస్బెండ్ దగ్గర ఎగ్ తయారయ్యేటప్పుడు కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి స్పర్మ్ వాష్ చేసి గర్భసంచిలోకి డైరెక్ట్గా ట్యూబ్ దగ్గర దాకా పంపిస్తామన్నమాట. అప్పుడు ఏంటంటే స్పర్మ్ ఈజీగా ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ కనుక రెడీగా ఎగ్ కనుక ఉంటే ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ఫామ్ అయితే 5-6 రోజుల్లో మళ్ళీ గర్భసంచిలో వచ్చి అతుక్కుని పెరుగుతుంది అనమాట. ఇది ముఖ్యంగా మనకి ఐయుఐ ట్రీట్మెంట్లో చేసేది.
ఈ ఐయుఐలో ఏంటంటే అంతకుముందు ఒక్కొక్కసారి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి రాని వాళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి ఐయుఐ అనేది పనిచేస్తుంది. ఐయుఐలో ఏంటంటే ఒక్కొక్కసారి మనం కనుక ప్రయత్నం చేస్తే 15-20% మనము సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనకి ఐయుఐ కానీ న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు కానీ ఐవీఎఫ్ కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే యూట్రస్ హెల్తీగా ఉందా లేదా, బేబీ కనుక తయారైతే యూట్రస్ లోపల అతుక్కోవటానికి 9 నెలలు పెరగటానికి అనుకూలమైన వాతావరణం అనేది ఉన్నదా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవటం మాత్రము ఫస్ట్ రిక్వైర్మెంట్. అది ఐడియల్గా వచ్చిన తర్వాత మనము ఏ ట్రీట్మెంట్ పెట్టినా కూడా అది వాళ్ళకి సూట్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ 3 months ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి చూడటము, తర్వాత ఒక 3 to 4 months ఐయుఐ చేసి చూడటం. ఐయుఐలో ఏంటంటే ఫస్ట్ మంత్లో ప్రెగ్నెన్సీ ఎక్కువ మందికి వస్తుంది. సెకండ్ థర్డ్ అయ్యేటప్పటికి స్లోగా గ్రాఫ్ అనేది కింద పడిపోతుంది. 6 monthsలో కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఇక అటువంటి వాళ్ళల్లో ఐయుఐతో పెద్దగా ఉపయోగం ఉండదు. అప్పుడు ఏంటంటే ఒక 3 months ఐయుఐ చేసిన తర్వాత పెరిటోనియల్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే పొట్ట లోపల గర్భసంచి, ట్యూబు, అండాశయము, పెరిటోనియము, బవెల్స్, ఒమెంటము ఇవన్నీ కూడా హెల్దీగా ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. దానికి మనము ల్యాప్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అనే టెస్ట్ యూజువల్గా చేస్తాం. ల్యాప్రోస్కోపీలో ఏంటంటే చక్కగా ట్యూబు లెంగ్త్ ఎలా ఉంది, ఫింబ్రియా ఎలా ఉంది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఎండోమెట్రియోసిస్ ఉందా. తర్వాత ఎండోమెట్రియోసిస్ ఎక్కువగా యూట్రస్కి బవెల్కి మధ్య కల్డీ శాక్ అంటాం, అక్కడ ఎక్కువగా యూట్రోసైక్రల్స్ అని ఉంటాయి. యూట్రస్ని పట్టుకుని కిందకు జారిపోకుండా ఉంచే లిగమెంట్స్, వాటి మీద ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ యూట్రోసైక్రల్స్ మీద కనుక కొంచెం ఎక్కువ కనుక కలెక్ట్ అయిపోతే అప్పుడు ఓవరీస్ పోయి దాని మీద అతుక్కుపోతాయి అన్నమాట. అంటే యూట్రస్ వెనక రెండు కూడా ఓవరీలు చేతులు వెనక్కి ఇరిచి కట్టినట్టుగా అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఓవరీకి ట్యూబ్కి దూరం ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల ఈ ఎగ్ లోపలికి వెళ్ళే మెకానిజం దెబ్బతిని ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఒకటి ముఖ్యంగా లోపల ఇవన్నీ కూడా నార్మల్గా లేకపోవటానికి కారణాలు 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి ఇన్ఫెక్షన్, 2 ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే మెన్సెస్ బ్లడ్ లోపల పొట్ట లోపల పడి ఉండటం. ఎప్పుడైతే మెన్సెస్ బ్లడ్ లోపల ఉంటుందో దానికి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే వచ్చినటువంటి బాడీ రియాక్షన్ వస్తుంది అనమాట. దాంతో ఏంటంటే ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ సిక్రీట్ అవుతాయి. అట్లాగే ఫైబ్రోసిస్, ఎథెషన్స్, అతుకులు అనేవి ఏర్పడతాయి. ఈ 2 కండిషన్స్లో కూడా ట్యూబు, ఓవరీ, అన్నం తినే పేగులు, తర్వాత ఒమెంటం అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదో ఒకదానికొకటి అతుక్కొని ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ దెబ్బతినటము, ట్యూబు ఫంక్షన్స్ దెబ్బతినటము, దానివల్ల ఎగ్ స్పర్మ్ ట్యూబ్లో కలవలేకపోవటము, దాంతో అల్టిమేట్గా ప్రెగ్నెన్సీ రాకపోవటము అనేది జరుగుతుంది. అందుకని ల్యాప్రోస్కోపీలో మనకి పెరిటోనియల్ ఫ్యాక్టర్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి. అలాగే ఎప్పుడైనా సరే మనం ల్యాప్రోస్కోపీ చేసేటప్పుడు దాంతోపాటు తప్పనిసరిగా హిస్ట్రోస్కోపీ అనేది కూడా కంబైన్ చేస్తాం. ఎందుకంటే 2-3 సార్లు విడివిడిగా ఎనస్థీషియా ఇవ్వటం అనేది అంటే అనవసరము. అందుకని అదే టైంలో సర్వీక్స్ ద్వారా టెలిస్కోప్ని పంపి యూట్రైన్ క్యావిటీలో ఏమైనా ఎండోమెట్రియం హెల్దీగా ఉందా లేదా, ఏదైనా ఫైబ్రోసిస్ లాంటిది ఏదన్నా ఉందా, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, సెప్టమ్ ఏదన్నా ఉందా, ఇటువంటివన్నీ కూడా డీటెయిల్గా మనం యూట్రైన్ క్యావిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు అనమాట. దీంతో హిస్ట్రోస్కోపీ, ల్యాప్రోస్కోపీ కలిపి కంబైన్ చేస్తాము. తర్వాత డయాగ్నోస్టిక్తో పాటు పేషెంట్కి ఇన్ఫామ్ చేసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం కనుక కనిపిస్తే ఆపరేషన్ కూడా ప్రొసీడ్ కావటానికి ఆపరేటివ్ హిస్ట్రో ల్యాప్రోస్కోపీ అంటాం. దీన్ని కూడా మనము అదే సిట్టింగ్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ ల్యాప్రోహిస్ట్రోస్కోపీ కనుక చేస్తే మనకి కండిషన్ ఐడియల్గా ఉంటే మనం ఐయుఐ ఇంకో 2-3 నెలలు చేసి చూడొచ్చు. కండిషన్ ఐడియల్గా లేకపోతే అప్పుడు మనము ఐవీఎఫ్కి ప్రొసీడ్ కావచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఐవీఎఫ్ అనేది ఎవరికి చేస్తాము అంటే ట్యూబ్స్ కంప్లీట్గా పనిచేయని వాళ్ళకి, తర్వాత మగవాళ్ళల్లో టెస్టిస్లో నుంచి పెనిస్లోకి స్పర్మ్ ఎంటర్ కాక ఎజూస్పర్మియా అనే కండిషన్ ఉండి టెస్టిస్లో మాత్రము స్పర్మ్స్ తయారవుతూ ఉండాలి.
ఇటువంటి కండిషన్కి ఏంటంటే మనకి ఈ 2 కండిషన్లో మాత్రము ఇంకా వేరే సింపుల్ ట్రీట్మెంట్ ఏది ఇవ్వడానికి వీలు కాదు. డైరెక్ట్గా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది చెయ్యాలా. ఒకవేళ స్పర్మ్ కనుక బయటకు రాకపోతే వాళ్ళకి ఐవీఎఫ్ ఇక్సీ అనేది చెయ్యాలా. ఇది ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ చేసేటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఐయుఐ చేసేటప్పుడు ఎగ్ తయారవటానికి మందులు వాడతాము. కరెక్ట్గా 13, 14, 15 రోజులని ఎగ్ తయారయ్యేటట్టు చేస్తాము. ఆ తయారైన టైంలో ఎగ్ స్పర్ము 2 కరెక్ట్గా వెంటనే కలిసేటట్టుగా చేస్తాము. దాంతో ప్రెగ్నెన్సీ వచ్చేది కొంచెం పుష్ ఫార్వర్డ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ ఐవీఎఫ్కి వచ్చేటప్పటికి మనకి అంటే చాలామందికి అనేక రకమైన అపోహలు ఉంటాయి. అంటే ఖర్చు ఎక్కువ అవుతుందేమో, రేపు సక్సెస్ అవుతుందో కాదో, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయేమో, ఇటువంటి రకరకాల టెన్షన్స్ ఉంటాయన్నమాట. ఇది 1975 నుండి ప్రపంచంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ లక్షల మంది బేబీస్ త్రూ ఐవీఎఫ్ పుట్టారు. కాబట్టి ఐవీఎఫ్తో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనేది ఇప్పుడు అటువంటి సమస్య లేదు. తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ అనేది జరుగుతున్నది కాబట్టి పుట్టే బేబీ హెల్తీగా ఉంటుందా లేదా, తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా, అవన్నీ కూడా క్షుణ్ణంగా స్టడీ చేయటం జరిగింది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఐవీఎఫ్ కూడా ఒక కేక్ వాక్ లాగా మనము తీసుకోవచ్చు, కంఫర్టబుల్గా చేయొచ్చు, పేషెంట్కి ఏ డిస్కంఫర్ట్ లేకుండా చేయొచ్చు, మోర్ సక్సెస్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు అంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు 30 years లోపు ఉంటే కనుక 1 year భార్యాభర్తలు ఇద్దరు ఏ ఫ్యామిలీ ప్లానింగ్ చేయకుండా కలిసి ఉన్న ప్రెగ్నెన్సీ రాకపోతే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అట్లాగే 35 అబోవ్ కనుక ఉంటే 6 నెలలు కలిసి ఉంటే రాకపోతేనే మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళ ఏజ్ ఇంపార్టెంట్ కాబట్టి. దీంట్లో ఎగ్ తయారు కావడానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్ని బట్టి, ఓవేరియన్ రిజర్వ్ని బట్టి ఎగ్ స్టిమ్యులేషన్కి వాడేటువంటి పద్ధతిని స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అంటాము. కంట్రోల్డ్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. ఇది ఏంటంటే ఒకటి లాంగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది. అంటే అంతకు ముందు నెలలో ఐవీఎఫ్ చేయబోయే నెలకి ముందు నెలలో 21వ రోజున ఒక ఇంజెక్షన్ ఇస్తాం. దీన్ని లాంగ్ ప్రోటోకాల్ అంటాం. లేదు డైరెక్ట్గా పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కానీ ఎగ్ తయారవడానికి వాడే మందులు కనుక వాడితే దాన్ని యాంటాగోనిస్టిక్ ప్రోటోకాల్ అంటాం. ఇంకా అంటే ఓవరీలో రిజర్వ్ ఎక్కువ లేని వాళ్ళకి, ఏజ్ కొంచెం ఎక్కువైన వాళ్ళకి న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అంటాం అన్నమాట. మినిమల్లీ స్టిమ్యులేటెడ్ న్యాచురల్ సైకిల్. ఇవి డాక్టరే అంటే వాళ్ళ ఏజ్ని బట్టి, ఓవేరియన్ రిజన్ బట్టి యూజువల్గా ఈ ప్రోటోకాల్స్ అనేవి చేస్తాం. అయితే ఒకవేళ లాంగ్ ప్రోటోకాల్ కనుక స్టార్ట్ చేస్తే ప్రీవియస్ నెలలో 21st డే నుండి నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన నెలలో అరౌండ్ 16th 18th డేకి దాదాపు ఒక నెలలో ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. ట్రీట్మెంట్ లేదు అదే నెలలో కనుక చేస్తే దీన్ని యాంటాగోనిస్టిక్ ప్రోటోకాల్ అంటాం. యూజువల్గా యాంటాగోనిస్టిక్ ప్రోటోకాల్లో ఎంబ్రియోస్ అన్నిటినీ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. ఎందుకంటే ఎంబ్రియో రిసెప్టివిటీ అప్పుడు బెటర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎంబ్రియో ఏంటంటే మనము ఫ్రీజ్ కనుక చేస్తే అది -180°C ఉంటుంది. అందుకని ఎన్ని రోజులైనా స్పర్మ్ అయినా ఎగ్ అయినా ఎంబ్రియో అయినా మనము ఎన్ని రోజులైనా మనము ఫ్రీజింగ్లో ఉంచవచ్చు అనమాట. అంటే ఒక సైకిల్లో మీకు ఎక్కువ ఎంబ్రియోస్ కనుక తయారైతే వాటిని ఫ్రీజ్ చేసి ఒకవేళ ఈ సైకిల్ కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ సైకిల్లో కూడా ఈ ఎంబ్రియోస్ని మనం వాడుకోవచ్చు. అట్లాగే మనకి సారుగసి అనేది ఇంకొక ట్రీట్మెంటు. సారుగసిలో ఏంటంటే రకరకాల కారణాల చేత అంటే యూట్రస్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ, అందులో గడ్డలు ఎక్కువ కావటం కానీ, ఎడినోమయోసిస్ ఉండటం కానీ, ఎండోమెట్రియో కంప్లీట్గా బాగా థిన్ అయిపోవటం కానీ, ఇటువంటి కండిషన్స్ ఏదన్నా ఉంటే, తర్వాత జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా అంటే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ కనుక వస్తే కిడ్నీ ఫెయిల్, లివర్ ఫెయిల్, హార్ట్ ఫెయిల్, ఇలా ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కనుక ఉంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేరు 9 months అనుకున్న వాళ్ళకి. అట్లాగే కొంతమందికి పుట్టుకతో యూట్రస్ అనేది ఉండదు, లేదా ఏదైనా కారణాల వల్ల యూట్రస్ తీసేయటం జరుగుతుంది. ఈ అన్ని కండిషన్స్లో కూడా ఈ సరోగసీ అనేది అవసరమవుతుంది. ఒక్కొక్కసారి అంటే ప్రజలలో కొంత అపోహలు ఉన్నాయి. కొంతమంది అంటే రిచ్ పీపుల్ వాళ్ళకి శరీరంలో వచ్చే ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు రాకుండా ఉండటం కోసం సరోగసీకి వెళ్తారని, అది అసలు
నేనైతే నా ఎక్స్పీరియన్స్లో నేను ఒక్క కేసు కూడా చూడలేదు. ఎంతో కష్టం మీద వాళ్ళకి ఎంతో అవసరమైనప్పుడు మాత్రమే ఇది చేయటం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, ఫ్యామిలీ అందరూ కూడా చాలా మనసు గట్టి చేసుకొని ఎట్లయినా సరే మనకి ఒక బేబీ అనేది కావాలా అనుకొని డిసైడ్ చేసేటువంటిది. అందుకని ఈ అపోహ ఉండాల్సిన అవసరం లేదు. అదే ఎగ్ డొనేషన్ కూడా అంతే. ఎగ్ డొనేషన్ కూడా ఏంటంటే వాళ్ళ శరీరంలో కనుక ఎగ్ తయారు కాకపోతే, ప్రత్యామ్నాయం లేక, వాళ్ళ కనీసం హస్బెండ్ సెమెన్తోనైనా మనకి బేబీ పుడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఎగ్ డొనేషన్కి వస్తుంటారు. కాబట్టి దాని గురించి కూడా మనము ఏ డొనేషన్ అయినా కూడా అపోహపడ అవసరం లేదు. ఎందుకంటే మనకి ఒక ఫ్యామిలీలో పుట్టిన పిల్లలందరూ ఒక 4-5 పిల్లలు కనుక ఉంటే అందరూ కూడా తల్లిదండ్రుల్లాగా మూసలో పోసినట్టు ఒక రూపాయి కాయిన్ లాగా పుట్టరు. అది అంటే డిఫరెంట్ ఇది మనకి ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు ఆల్ బ్యాడ్ క్యారెక్టర్స్ పోయి గుడ్ క్యారెక్టర్స్ వచ్చేటట్టు చేయటం నేచర్ పని. తర్వాత మనం తినే ఆహారం మీద, మనం పెంచేటప్పుడు ఉన్న వాతావరణం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత మంచి ఆహారం తీసుకుంటూ, ప్రెగ్నెన్సీలో బీపీ, షుగరు ఇలాంటివి ఏవీ లేకుండా చూసుకొని, డెలివరీ అయ్యేటప్పుడు బేబీకి ఆక్సిజన్, డెలివరీ ప్రాసెస్లో ఆక్సిజన్, ప్రొలాంగ్డ్ లేబర్ ఉంటే బేబీకి బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువయ్యి బేబీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని డెలివరీ కూడా మనము సేఫ్గా, ప్రొలాంగ్డ్గా లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని, న్యూట్రిషన్ కరెక్ట్గా తీసుకొని, యాంటీనేటల్ చెకప్స్ కరెక్ట్గా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. ఇవి ముఖ్యంగా అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రాకముందు కూడా ఇటు షుగర్ కానీ, బీపీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకొని 9 months ఆల్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, మనకి మెడిసిన్ ద్వారా సప్లిమెంట్ చేయగలిగినవి మెడిసిన్ ద్వారా, తర్వాత ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేసి చక్కగా మంచి డైట్ తీసుకునేటట్టు చేయటం వల్ల మా హాస్పిటల్లో పుట్టిన ప్రతి బేబీ కూడా చాలా ఆరోగ్యంగా ఉండటము, తర్వాత చాలా వాళ్ళ ఐక్యూ బాగుండటము, చూడటానికి అందంగా ఉండటము, తర్వాత మంచి మనసు ఉండటము, ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను. కాబట్టి ఏ రకమైన డొనేషన్ అవసరమైనా కూడా ఎవరూ కూడా ఏ రకమైన టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇంకొక ప్రాబ్లం రిపీటెడ్ అబార్షన్స్ అనేది చూస్తుంటాం. అంటే ఇప్పుడు అబార్షన్స్ అనేవి 3 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఒకటి ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్, సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్, లేకపోతే ప్రీమెచ్యూర్ డెలివరీ, నియోనేటల్ డెత్. ఏదైనా కూడా బేబీ మన చేతికి అందకపోవటం అనే ప్రాబ్లం కొంతమంది ఫేస్ చేస్తుంటారు. దీనికి చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి 3 నెలలు అయిన తర్వాత వెళ్ళండి అని చెప్తూ సజెషన్ ఇస్తుంటారు. ఇంత తొందరగా వెళ్ళొద్దు, వాళ్ళు చేయి పెట్టి చూస్తారు, లేకపోతే స్కానింగ్ చేస్తారు, దానివల్ల బేబీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది, అందుకని మీరు తర్వాత వెళ్ళండి అని. ఇప్పుడు మనకి ఒక విత్తనం పెట్టాం, అది ముందు మొక్కగా మొలిచి కొంచెం పెద్దగా అయ్యేదాకా యూజువల్గా మనం చూసుకోవాలి. కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం దాని ముఖం చూడకపోయినా దాని అంతటా అది పెరుగుతుంది. ఇక్కడ ప్రెగ్నెన్సీ కూడా మొదట 3 నెలలు గనక మనం జాగ్రత్త తీసుకుంటే ఆ తర్వాత బేబీ యూజువల్గా అబార్షన్స్ అనేవి ఫేస్ చేయం. అందుకని లేటుగా వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి అనే కాన్సెప్ట్ వదిలేసి, పీరియడ్ కనుక మిస్ అయిన 5 నుండి 7 రోజుల లోపే డాక్టర్ దగ్గరికి కనుక వస్తే యూజువల్గా చాలాసార్లు హార్మోన్స్ సరిగా తయారు కాక అబార్షన్ అయ్యే వాళ్ళు ఉంటారు. దీన్ని కార్పస్ లూటియం డిఫెక్ట్ అంటాం అన్నమాట. అది పరీక్ష చేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ కనుక వాళ్ళకి సప్లిమెంట్ చేస్తే చాలా ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ని మనము అవాయిడ్ చేయగలుగుతాం. తర్వాత షుగర్ ఉందా లేదా అని చూసుకోవాలి ఆ టైంలో. తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలా. తర్వాత స్కానింగ్ చేసి ప్రెగ్నెన్సీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీనా కాదా అనేది చూసుకోవాలన్నమాట. ఈ రకంగా చేస్తే ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ చాలా వరకు మనం సేవ్ చేయగలుగుతాం. కొన్ని ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే క్రోమోజోమ్స్ నంబర్లో కానీ, లేకపోతే ఒక ముక్క పోయి ఇంకొక క్రోమోజోమ్ మీద అతుక్కోవటం, ట్రాన్స్లొకేషన్స్ అంటాం. ఇందులో బ్యాలెన్స్డ్, అన్బ్యాలెన్స్డ్ అనే ట్రాన్స్లొకేషన్స్ ఉంటాయి. బ్యాలెన్స్డ్ ట్రాన్స్లొకేషన్స్ ఒక్కొక్కసారి ఏ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయవు. ఈ అన్బ్యాలెన్స్డ్ కానీ నంబర్లో మామూలుగా ప్రతి మేల్ బేబీలోనూ 46 XY అనే క్రోమోజోమ్స్ ఉండాలా, ఫీమేల్ బేబీలో 46 XX అని ఉండాలా. ఈ నంబరు ఆటోజోమల్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం, X అండ్ Yని. మిగిలిన వాటిని ఆటోజోమల్ క్రోమోజోమ్స్ అంటాం. ఆటోజోమల్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే XY క్రోమోజోమ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు.
అందుకని ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక అబార్షన్స్ కొంతమందికి అవుతాయి. ఇంకా కొన్ని ఏంటంటే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ అండ్ ఇటువంటి కండిషన్స్ ఏదన్నా ఉంటే దానివల్ల కూడా మనకి అబార్షన్స్ అవుతాయి. తర్వాత తల్లిదండ్రుల్లో క్రోమోజోమల్ ఎబ్నార్మాలిటీ ఉన్నా, లేకపోతే పుట్టిన బేబీలో క్రోమోజోమల్ ఎబ్నార్మాలిటీ ఉన్నా అప్పుడు కూడా అబార్షన్స్ అవుతాయి. లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా, సైటోమెగలస్ వైరస్, హెర్పిస్ వైరస్ అని. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా అంటే మనకి పైకి కనిపించేంత సిమ్టమ్స్ లేకుండా క్లినికల్గా ఇన్ఫెక్షన్స్ వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అటువంటి అప్పుడు కూడా ఇవి మనకి అబార్షన్స్కి దారితీస్తుంది. తర్వాత జనరల్ ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉన్నా ఆ ప్రాబ్లం రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే రావచ్చు, ప్రొలాక్టిన్ హై లెవెల్ ఉంటే అబార్షన్ కావచ్చు. ఆ తర్వాత థ్రాంబోఫీలియా ఫ్యాక్టర్స్ అంటాం. థ్రాంబోఫీలియా ఫ్యాక్టర్స్ అంటే బ్లీడింగ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ బ్యాలెన్స్లో లేకపోతే అవి కూడా మనకి అబార్షన్స్కి దారితీస్తుంది అన్నమాట. తర్వాత ఎండోమెట్రైటిస్ అంటాం, అంటే ఎండోమెట్రియంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉన్నా అటువంటి అప్పుడు కూడా అబార్షన్స్ అవుతాయి. లేకపోతే యూట్రస్ సైజు షేపు సరిగా లేకపోవటం కానీ, ఫైబ్రాయిడ్స్ ఉండటం కానీ, ఎడినోమయోసిస్ ఉండటం కానీ, ఇన్ఫెక్షన్స్ ఉండటం కానీ, ఇటువంటి వాటి వల్ల కూడా అబార్షన్స్ అవుతాయి. అందుకని ఎప్పుడైనా సరే ఒకసారి కనుక అబార్షన్ అయితే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే లోపు ఈ కారణాలు ఏంటో కనుక్కొని మనము ప్రెగ్నెన్సీ రాకముందే కొన్నిసార్లు కొన్ని స్టెప్స్ తీసుకుంటాము. తర్వాత ప్రెగ్నెన్సీ రాగానే నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే షుగర్ లెవెల్ పెరిగినా వాటిని కంట్రోల్ చేయటము. తర్వాత మొదట 3 months కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ కరెక్ట్గా బ్లడ్ లెవెల్స్ కనుక మెయింటైన్ అయితే అబార్షన్ కాకుండా ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో మాత్రం తప్పనిసరిగా ఆల్ వైటమిన్స్, మినరల్స్, తర్వాత ప్రోటీన్స్ అవసరమైతే నేనైతే ఎవ్రీ 15 daysకి ఇంట్రావీనస్ ప్రోటీన్ కూడా ఇస్తుంటాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ పేషెంట్లని అందరూ డాక్టర్లు చెప్తారు తినండి తినండి అని, కానీ దాంట్లో రకరకాల ఫ్యాన్సీస్ ఉంటాయి అమ్మాయిల్లో. కొంతమందికేమో మరీ ఎక్కువ వామిటింగ్స్ వస్తాయి, దాంతో తినలేకపోవటం. అంటే ఫస్ట్ 3 monthsలోనే ఆర్గానోజెనిసిస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఫస్ట్ 3 monthsలోనే ఈ వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా వామిటింగ్ కనుక ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ తీసుకొని వామిటింగ్స్ లేకుండా చూసి మంచి ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మంచి ఆహారం తీసుకుంటే మనకి కంజెనిటల్ ఎబ్నార్మాలిటీస్ అనేవి చాలా వరకు మనము రెడ్యూస్ చేయొచ్చు. అబార్షన్ రేట్ కూడా మనము రెడ్యూస్ చేయొచ్చు అనమాట. తర్వాత యూట్రస్ 2 ముక్కలుగా ఉన్నా, చిన్నగా ఉన్నా, యూనికార్నియేట్ ఉన్నా, లేకపోతే గర్భసంచి మూతి వదులుగా ఉండటాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంటే ఏమవుతుందంటే 9 నెలలు నిండక ముందే ఏదో ఒక స్టేజ్లో గర్భసంచి మూతి ఓపెన్ అయిపోయి బేబీ కిందకి జారిపోవటం. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్లో మనం ఈజీగా రికగ్నైజ్ చేయగలిగేది ఏంటంటే పెద్దగా నొప్పి లేకుండా, అంటే డెలివరీ కానీ అబార్షన్ కానీ నొప్పి ఉండటానికి కారణము ఇంటర్నల్ ఆస్ టైట్గా ఉండి అది ఓపెన్ అయ్యే ప్రాసెస్లో నొప్పి వస్తుంది అనమాట. ఇది గనక వీక్గా ఉంటే నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, అసలు నొప్పి ఎక్కువగా తెలియదు. తర్వాత గర్భసంచి ఓపెన్ అయిపోతుంది, దానివల్ల మెంబ్రెయిన్స్, అమ్నియాటిక్ మెంబ్రెయిన్స్ రప్చర్ అయిపోయి ముందు వాటర్ కారిపోతుంది, పెయిన్ రాదు, ముందు వాటర్ కారిపోతుంది. తర్వాత బేబీ చాలా ఈజీగా కింద పడిపోతుంది. ఇవి గనక ఉంటే అది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్కి ఏంటంటే దీంట్లో మైల్డ్, మోడరేటు, సివియర్ అని 3 degrees చెప్పుకోవచ్చు. మైల్డ్, మోడరేట్ అయితేనేమో గర్భసంచి మూతికి స్టిచ్ వేస్తాం. ఆ స్టిచ్ వేసి తర్వాత కొంచెం అవసరమైతే మోడరేట్ వాళ్ళకి కంప్లీట్ బెడ్ రెస్ట్, తర్వాత యూట్రైన్ మజిల్ రిలాక్స్ అవ్వడానికి మజిల్ రిలాక్సెంట్స్ అవి కూడా ఇస్తామన్నమాట. తర్వాత మనకి కనీసం బేబీ 600 grams ఆర్ కనీసం 26 weeks కనుక ఉంటే మనము బేబీని సేవ్ చేయగలుగుతాం. ఒకవేళ ఇంతకన్నా తక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకి ఒకవేళ బేబీని సేవ్ చేసిన లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, ఫిజికల్, మెంటల్ డిజబిలిటీస్ బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఎంత మ్యాక్సిమము గర్భసంచిలో బేబీ పెరిగితే అంత మంచిది అని మనం ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా రిపీటెడ్ అబార్షన్ని బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటాం. ఇది కూడా అంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్లో మేము చాలా కేర్ఫుల్గా చేసి వాళ్ళకి ఎంతోమందికి ఇట్లా రిపీటెడ్ అబార్షన్ అయ్యే వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్గా, అంతకుముందు 5-6 సార్లు అబార్షన్ అయిన వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు డెలివరీ వరకు వచ్చేటట్టు హెల్దీ బేబీ పుట్టేటట్టుగా చేయగలుగుతాం.
అయితే కొన్ని ఇంట్రాక్టబుల్ కేసెస్ ఉంటాయి, అంటే చాలా సివియర్ ఇన్కాంపిటెన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళల్లో మాత్రము ఈ సారుగసి అనేది అవసరమవుతుందన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది ఇంకొకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక బేబీ పుట్టి తర్వాత రెండోసారి ప్రెగ్నెన్సీ రాకపోవటం అనే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కూడా మనకంటే ఆల్రెడీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, నేను నార్మల్లే ఉన్నాను కదా, నాకెందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అని చాలామందికి డౌట్ వస్తుంది. కానీ అటువంటి అంటే మొదటిసారి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో రెండోసారి రాని వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. అందుకని ఒకసారి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా ఈ పరీక్షలన్నీ అవసరమవుతాయి. తర్వాత ఏంటి ప్రాబ్లం అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దాని ప్రకారము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మగవాళ్ళల్లో కూడా మార్పు రావచ్చు, ఆడవాళ్ళల్లో కూడా మార్పు రావచ్చు. కానీ ముఖ్యంగా మనము ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా ట్యూబ్ ప్రాబ్లమ్ని చూస్తుంటాం. ఈ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత మనకి మధ్యలో గ్యాప్ కావాలని కాపర్ టీ వాడటము కొంతమంది చేయొచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తే మనకి ఇప్పుడే బేబీ వద్దు అనుకొని అబార్షన్ చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దీనివల్ల కూడా కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ప్రెగ్నెన్సీ రాదన్నమాట. అట్లాగే ఇలా ట్యూబ్ కనుక బ్లాక్ అయితే కంప్లీట్గా బ్లాక్ కాకుండా పార్షియల్ బ్లాక్ కొంతమందిలో కావచ్చు. అటువంటి వాళ్ళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే కామన్గా మనకి గర్భసంచి ట్యూబ్లో రావటాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇదేంటంటే ట్యూబ్ అనేది మనకి గర్భసంచి ట్యూబు కలిసిన ప్లేస్లో ఫస్ట్ ఆ కార్నర్లో అది 2 మిల్లీమీటర్స్ డయామీటర్ ఉంటుంది, ఎండ్లో 5 మిల్లీమీటర్స్ డయామీటర్ ఉంటుంది. ఈ ఇస్తమిక్ పోర్షన్, ఈ ట్యూబ్ యూట్రస్కి దగ్గరలో ఉన్న పోర్షన్ని ఇస్తమస్ అంటాం. ఆ ఏరియాలో కనుక ప్రెగ్నెన్సీ కనుక వస్తే దాంట్లో లోపల ల్యూమెన్ చాలా థిన్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా అది రప్చర్ అయిపోయి సడన్గా మనకి ఒక యాక్సిడెంట్ అయితే బ్లీడింగ్ ఎలా అవుతుందో ఇక్కడ అలా బ్లీడింగ్ అయ్యి అపాయము వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇదివరకు కాలంలో ప్రెగ్నెన్సీ అనేది పునర్జన్మ అనేవాళ్ళు. ఎందుకంటే ఆ ఒక్క ప్రెగ్నెన్సీ వల్లనే అనేక రకమైన కాంప్లికేషన్స్ అమ్మాయిలో వచ్చి ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఏది కూడా లైట్గా తీసుకోకుండా ఏ ప్రాబ్లం వచ్చినా చాలా ఫాస్ట్గా మీరు డాక్టర్స్ని కనుక కన్సల్ట్ చేస్తే మీ ప్రాబ్లం తొందరగా డయాగ్నోస్ అవుతుంది. తర్వాత రాబోయే కాంప్లికేషన్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాము. మేజర్ టెన్షన్స్ పడాల్సిన అవసరం లేకుండా మీకు ట్రీట్మెంటు సకాలంలో అంది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్టిలిటీలో దాదాపుగా నేను కన్సల్టేషన్ నుండి డెలివరీ దాకా నేను ఈరోజు డీల్ చేశాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు నేను మీరు అడిగిన పాయింట్స్ కూడా నేను డీల్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు దానివల్ల నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.